ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 18వ కీర్తన 19వ వచనము. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేనాయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు దావీదు పలుకుతూ ఉన్న ఈ మాట చూడండి, విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. ఎన్నో ఇబ్బందుల మధ్య దావీదు గారి జీవితం ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టేసినప్పుడు దావీదు గొప్పగా తప్పింపబడి రక్షింపబడ్డారు. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉన్నప్పుడు బహిరంగంగా కానీ, బాహ్యముగా అంతరంగంగా కానీ, ఆలోచన పరంగా కానీ, ఆస్తి విధంగాలుగా కానీ ఏ పరంగా నేను ఇరుకులో ఉన్నాను ప్రభువ, విశాలత లేదు ప్రభువ, నన్ను ప్రశాంతతలోకి నడిపించండి ప్రభువ, నా జీవితమును ఇదిగో నా ప్రార్థనను అంగీకరించండి, నా స్థితిగతులు మార్చండి అని ఎందరైతే బిడ్డలు ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. విశాలమైన స్థలములకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. నీ పరిస్థితులను కానీ, నీ స్థితిగతులను కానీ దేవుడు విడిపించి సంతోషముగా దేవుడు ముందుకి నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన అంగీకరింపబడింది. దేవుడు అందుకనే ఈ వాగ్దానము నీకు ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఈరోజు వాక్యమై ఉన్న నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ ఇరుకుల్లోనే ఉండిపోతానేమో, ఈ అప్పుల్లోనే ఉండిపోతానేమో, ఇంకా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయకుండా రోజులు ఇలాగే గడిచిపోతాయేమో, ఇదే శ్రమలేమో అని అనేక రకాల ఆలోచనలతో నువ్వు సతమతం అవ్వద్దు. నువ్వు దేవుని పాదాలు ఆశ్రయిస్తే, ప్రభువా నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు నాయన, నీవే రక్షకుడు గనక నిన్ను ఆశ్రయించాను ప్రభువా, నన్ను దీవించు అని ఒక్క మాట నువ్వు పలకగలిగితే, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, గొప్పగా ఆయన తోడుకుని వెళ్తారట. నేను ఎక్కడికి నడిపించాలో, నీకు ఏ భవిష్యత్తు ఇవ్వాలో, నీవు చేస్తున్న ప్రార్థనకు ఎలా జవాబు ఇవ్వాలో సమస్తము సృష్టికర్త అయిన నీ తండ్రికి తెలుసు గనక ఆయన నీ విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని గొప్పగా నిన్ను నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను అంటున్నారు దావీదు గారు. నిజమే కదా. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు తండ్రి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు తండ్రి. దావీదు ఏం చేశారండి? గొర్రెలు కాచుకుంటూ వారి తల్లి తండ్రి ఇచ్చిన ఆ చల్దనం క్యారేజ్ పట్టుకుని ఆ పని చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఏ పనైనా నమ్మకంగా చేసేవాడు, ఆ పనిలో దేవుణ్ణి కొలిచేవాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక చిన్న ఉద్యోగివైనా, ఒక గృహిణిగా ఉన్నా, ఒక వ్యాపారవేత్తవైనా, ఇంకేదైనా సరే నీవు చేస్తున్న పని నమ్మకంగా చేస్తూ ఆ పనిలో నీవు దేవుణ్ణి కీర్తించినట్టయితే, ఆ పని అంతట్లో దేవునికి నమ్మకంగా ఉన్నట్టయితే, దావీదు వలె నీవు దేవునితో ఒక చక్కని సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటే, మహారాజుగా నిన్ను కాకపోతే దేవుడు ఇంకెవరిని చేస్తారు? గొర్రెలు కాచుకునే దావీదు మహారాజుగా స్థిరపడలేదండి. ఈరోజు నీవు కూడా నీవు చేస్తున్న పని అంతట్లో నమ్మకంగా ఉండు. ఎక్కడున్నా సరే దేవుడు చూస్తున్నాడన్న భయభక్తులు కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించడమే కాదు, నీ చుట్టూ దేవుడు కంచి వేసి అనేక మందికి దీవెనకరంగా నిన్ను బలపరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.